హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ వంకాయ దోసకాయ అండి. వంకాయ దోసకాయ కావాల్సినవి: దోసకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటా, కరివేపాకు. చింతపండు వేయకూడదండి, దోసకాయ వేస్తాం కదా, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు వేస్తాం కదా, సూపర్గా ఉంటుంది. దోసకాయ ఎక్కువ వేయాలండి, చెక్క పుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ప్రతి కూరలో కరివేపాకు అయితే దాని టేస్ట్ మారిపోద్ది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. టమాటా ఒక్కటే వేయాలండి, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే దోసకాయ పులుపు కదా. వంకాయలు ఎప్పుడైనా పుచ్చులు తీసుకొని నీట్గా కడుక్కోవాలి. జాగ్రత్తగా కడుక్కొని ఓపికగా చేసుకోవాలండి. మన ఆరోగ్యం మన చేతిలోనే. ఇంట్లో ఫుడ్డే వాడండి, బయట ఫుడ్ ఎక్కువ వాడొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా తినొద్దండి. ఫ్రిడ్జ్ అంటే దేనికి, అది అత్యవసరం. మనం ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఊరు వెళ్తే అలాంటప్పుడు పెట్టుకుంటే. కూరగాయలు ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి, ఫ్రిడ్జ్లో పెడితే బాగోవు, టేస్ట్ పోద్ది, చప్పదనం వచ్చేస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏవి తినొద్దు, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే తినాలి. ఫ్రిడ్జ్ అనేది ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే, అది ఎప్పటికప్పుడు తినకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మాంసాలు, చేపలు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. దోసకాయ, వంకాయ, టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక కొంచెం ఉప్పు, కారం తక్కువ వేయాలండి. వెజిటేబుల్స్లో ఎక్కువ వేయకూడదు, కారం తక్కువ వేయాలి. ఎప్పుడైనా చక్కగా ఇలా వండుకుంటే బాగుంటుందండి. అన్నీ కలిపి బంగాళదుంప వేసుకోవచ్చు, అన్నీ కలుపుకోవచ్చు. దోసకాయ, వంకాయ, బంగాళదుంప, ములక్కాయ ఉంటే ములక్కాయ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను వండే కూరలన్నీ పాతనాటి వంటలు, ఇప్పుడు జనరేషన్ తెలీదు, ఇవే తినాలి. ఇప్పుడు జనరేషన్ ఏంటి, తింటే తింటున్నారు, లేకపోతే లేదు. అందుకే వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి. ఇలా మంచిగా పులుసు కూరలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఏంటో ఫ్యాషన్గా బూస్టులు కలుపుతాం, హార్లిక్స్లు కలుపుతాం, పాలు వేస్తున్నారు. అవి హెల్త్కి మంచిది అనుకుంటున్నారేమో, బాడీ మందమైపోద్ది. అలా కాకుండా వేడివేడి అన్నం వండి పులుసు కూరలు వేసి పెట్టండి, పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటారు. మన టమాటా రసం అలాంటివి చేసి పెట్టండి, అది ఆరోగ్యం బలం. జంక్ ఫుడ్ ఎక్కువ వాడద్దు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉండండి. ప్లీజ్ సపోర్ట్. మీరు కూడా ఇలా పాతనాటి వంటలు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. దోసకాయ, వంకాయ సూపర్ కాంబినేషన్.